సబ్మిషన్లో వస్తున్న ఎర్రర్స్ ఏంటి, మనం ఏ అంశాలపై మనం ఫోకస్ చేయాలి అనే విషయాలు మనం వివరంగా చూద్దాం. దానికి గాను మనం csc.ap.gov.in పై లాగిన్ అవ్వండి. దీనికి ఇక్కడ లాగిన్ బటన్ మనకు కనిపిస్తుంది. లాగిన్ బటన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి సబ్మిట్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించిన తర్వాత మనకి ఇక్కడ ఇవ్వబడిన సర్వీసెస్ పై క్లిక్ చేసినట్టయితే మనకి టిస్ సర్వీసెస్ కనిపిస్తాయి. దీంట్లో మనకి 6 ట్యాబ్లు మనకు కనిపిస్తాయి. ఇందులో టిస్ బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, టిస్ అపాయింట్మెంట్ డీటెయిల్స్, టిస్ స్టాట్ డీటెయిల్స్, ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్. మనకి ఇక్కడ చూసినట్టయితే మనం చేయాల్సింది ప్రతి ట్యాబ్ని మనం క్లిక్ చేసి ఎడిట్ చేసి సేవ్ చేయాలి. ఇది మనకి ప్రాసెస్. ఇక్కడ ఏది తప్పినా కూడా మనకి ఎర్రర్ చూపించడం జరుగుతుంది. దీన్ని ఒకసారి ఎలా చేయాలో మనం చూద్దాం. దానికి గాను మొదటిగా మనం బేసిక్ డీటెయిల్స్ పై చూసినట్టయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్ని కనిపిస్తాయి. మీ యొక్క ఫోటోగ్రాఫ్ మొత్తం మీ డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తాయి. ఇక్కడ చివరిలో హెల్త్ కార్డ్ కనిపిస్తుంది. మీ బేసిక్ డీటెయిల్స్లో ఏం మిస్ అవుతుంది అనేది చూసినట్టయితే మనకి ఇక్కడ టీచింగ్ టైప్ టీచింగ్ ఉంటుంది, తర్వాత డిజిగ్నేషన్ ఉంటుంది. ఈ డిజిగ్నేషన్ మనకి మిస్ అవడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సిఎఫ్ఎంఎస్ ఐడిని చెక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఐడి పైన ఏముందో కూడా చెక్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఇందులో ఏదైనా కరెక్షన్ ఉన్నట్టయితే కనుక ఈ కింద ఉన్న ఎడిట్ బటన్ పై క్లిక్ చేయండి. ఎడిట్ బటన్ పై క్లిక్ చేయకుండా మనకి ఏ విధంగా కూడా మనకి వర్కౌట్ అవ్వదు. ముందుగా దానికి గాను మనం ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి టీచింగ్ పక్కన ఉన్నటువంటి డిజిగ్నేషన్ పై క్లిక్ చేయండి. మీరు ఏ డిజిగ్నేషన్ చెందిన వారు అయితే ఆ డిజిగ్నేషన్ మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి, తరచుగా అడిగే ప్రశ్న. ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ఉన్నారు మనకి, అయితే కొంతమంది స్కూల్ అసిస్టెంట్స్ వచ్చారు. ఆ స్కూల్ అసిస్టెంట్స్ని ఎలా చూపించాలి అని అడుగుతున్నారు. వారికి గాను ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం బార్ ఎస్ఏ అని మార్పు చేయడం జరిగింది. మొన్నటి వరకు కూడా ఎల్ఎఫ్ఎల్ అనే ఉంది, దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇలా మీరు సేవ్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా మనకి మొదటి ట్యాబ్ పూర్తవుతుంది. తర్వాత దానికి వెళ్ళాలి అంటే ఇక్కడ కింద చూసినట్టయితే మనకి సేవ్ ఎడిట్ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు ఇందులో ఉండేవన్నీ కూడా ఓన్లీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రీ పాపులేటెడ్, అన్నీ కూడా మీకు కరెక్ట్గానే ఉంటాయి. ఏ విధమైన మార్పు ఉండదు. ఒకవేళ ఎక్కడైనా మార్పు ఉన్నట్టయితే ఆ మార్పుని మార్చుకోవాలి. ఎక్కడ అడుగుతుంది మార్పు అని చూసినట్టయితే మనకి సోషల్ స్టడీస్లో కానీ మెథడాలజీస్లో టీటీసీ వాళ్ళకి మెథడ్స్ గతంలో లేవు, ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు అడుగుతుంది. అందువల్ల ఆ మెథడ్స్ని మీరు మార్చండి. ఏదైనా 2 మెథడ్స్ పెట్టండి. అంటే టీటీసీ వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కనుక ఇంటర్మీడియట్లో ఏదైతే మీ సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ని మీరు అక్కడ ఫస్ట్ మెథడ్గా పెట్టి రెండో మెథడ్గా ఏదైనా అదర్ లాంగ్వేజ్ కానీ ఏదైనా పెట్టండి. పెట్టితే అయితే ఇక్కడ మీరు ఎడిట్ చేయకుండా మనకి ఏ తప్పు లేకపోయినా కూడా ఎడిట్ పై క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి కరెక్ట్గా ఉన్నట్టయితే సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. తర్వాత సేవ్ బటన్ పై క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఏమీ కనపడవు ఇక్కడ, కానీ ఇది ఎర్రర్ కాదు. కానీ ఈ డేటాను మళ్ళీ మీరు చూడాలి, కరెక్ట్గా ఉందా లేదా చూడాలి అంటే కనుక బ్యాక్ క్లిక్ చేసి మళ్ళా నెక్స్ట్ నొక్కినట్టయితే మీరు ఇందాక సేవ్ చేసిన ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అందుచేత అందరూ చాలామంది ఎర్రర్ అనుకుంటున్నారు, దయచేసి అలా అనుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి మూడోది అపాయింట్మెంట్ డీటెయిల్స్. ఇక్కడ అపాయింట్మెంట్ డీటెయిల్స్లో ప్రజెంట్ స్కూల్ ఇక్కడ మీరు ఏంటి అనేది ఇక్కడ చెక్ చేయాలి. ఇక్కడ ప్రజెంట్ స్కూల్ ఏంటి, మీరు ఆ ప్రజెంట్ స్కూల్లో జాయిన్ అయిన డేట్ ఏంటి అనేది మీరు చెక్ చేయాలి. చెక్ చేసేటప్పుడు చూసినట్టయితే మనకి మీరు ప్రజెంట్ స్కూల్లో పేరేంటి, ఏ రోజు జాయిన్ అయ్యే రోజు ఉంటుంది. అలాగే తర్వాత డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంటుంది. ఈ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ దగ్గరే మీరు ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఉంది, తర్వాత సీనియారిటీ టు బి కౌంటెడ్ అన్నారు. ఇక్కడ ఎందుకు ఇచ్చారు ఇది అంటే మీరు ఒక్కసారి గమనించాలి. చాలామంది ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, వాళ్ళ యొక్క సర్వీస్ మన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ సర్వీస్లో మొదలు చేరినప్పటికీ కూడా సర్వీస్ ఇక్కడ మనకి కౌంట్ అయ్యేది వాళ్ళ యొక్క మన జిల్లాకు వచ్చిన దగ్గర నుంచి అవుతుంది. లేదు కొంతమంది ఎయిడెడ్ నుంచి వచ్చారు మనకి, ఆ ఎయిడెడ్ నుంచి వచ్చిన వాళ్ళ యొక్క డేటా ఎప్పుడు కౌంట్ అవుతుంది అంటే మన మేనేజ్మెంట్లోకి వచ్చిన దాని నుంచి మాత్రమే కౌంట్ అవుతుంది. ఈ విధంగా ఎయిడెడ్ నుంచి గవర్నమెంట్కి వచ్చిన వాళ్ళు, అంతర్జిల్లా వచ్చిన వాళ్ళు, అలాగే 2008 డిఎస్సిలో కొంతమందికి హామీ పత్రాలు ఇచ్చారు. వాళ్ళ యొక్క సర్వీస్ మొదటి నుంచి కూడా కౌంట్ చేశారు, అందరితో పాటుగానే కౌంట్ చేశారు. అలాంటివి కూడా ఇక్కడ మీరు ఒక్కసారి
మార్పు చేయడం కోసం ఆ కాలం ఇవ్వటం జరిగింది. అది మీరు చెక్ చేయండి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఎప్పటి మామూలుగానే కరెక్షన్స్ లేవనుకున్నప్పటికీ కూడా ఎడిట్ పై క్లిక్ చేసి అన్నీ కూడా ఎడిట్ చేయండి. ఈ డేట్ కూడా మీరు అనుకున్నట్టుగా మనం ఇవ్వాల్సిన డేట్ని ఇవ్వండి. సేవ్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అంటుంది. ఇప్పుడు అపాయింట్మెంట్ డీటెయిల్స్ మనకి పూర్తి అవడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా మళ్ళీ మనకి కనపడం, మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళి మళ్ళీ మీరు చేసిన డేట్ అక్కడ కనిపించిందో లేదో మళ్ళీ ఇక్కడ చూడండి ఒకసారి. అవి ఓకే, ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత మీరు నెక్స్ట్ బటన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టిస్లో టెట్ డీటెయిల్స్ మనకు అడుగుతుంది. చాలామందికి టెట్ డీటెయిల్స్ దగ్గర ఎర్రర్ రావడం జరిగింది. ఇక్కడ మనం ఎస్ అయితే మీరు ఎగ్జామ్ టైప్ టెట్టా, సీటెట్టా, టెట్కమ్ టీఆర్టీయా, మీరు ఇక్కడ మీకు డౌట్ తోటి టెట్కమ్ టీఆర్టీ అయితే కనుక మొత్తం మార్కులు వేయాలి, ఏ పేపర్ అటెండ్ అయ్యారో రాయాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ రాయాలి. లేదు టెట్ అయితే కనుక ఆ టెట్ యొక్క డీటెయిల్స్ ఇచ్చి మీరు పాస్ అయిన అపీర్ అయిన పేపరు, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, టెట్ మార్క్స్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి సబ్మిట్ చేయండి. ఒకవేళ టెట్ పాస్ అవ్వకపోతే కనుక ఇక్కడ సేవ్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే పై క్లిక్ చేసినట్టయితే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని ఈ విధంగా మనకు కనిపిస్తుంది. మనకి కనిపించిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడే ఒక ముఖ్యమైన అంశాన్ని నోట్ చేసుకోవాలి. చాలామంది మిస్ అయ్యే అంశం ఏంటి అంటే మనకి టెట్ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్లో మీరు ఏదైతే జాయిన్ అయిన మొదటి తేదీ నుంచి చివరి వరకు కూడా మనకి అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే మనకి మీరు ఏదైతే ఏ పాఠశాలలో అయితే పనిచేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఒక అంశం ఏంటి అంటే లాస్ట్ టైం వచ్చిన డేట్ మిస్ అవ్వచ్చు, బహుశా లేదు అంతకు ముందు ఉండేది మిస్ అవ్వచ్చు. దాన్ని ఒకసారి కరెక్ట్ చేయండి. ఇక్కడ అంటే మొదటి పాఠశాల మీ జాయినింగ్ తేదీ అవుతుంది, మొదటి అంటే చిట్ట చివరిలో మీ జాయినింగ్ స్కూల్ అవుతుంది, పైన రో ఇప్పుడు మీరు పనిచేసి పాఠశాల అవుతుంది. అయితే మీరు పనిచేయడానికి ముందు ఉన్న పాఠశాల యొక్క ఎండ్ డేట్ చూడండి ఒకసారి. వర్కింగ్ టు డేట్ చూసినట్టయితే మనకి ఈ డేట్కి వేరియేషన్ ఉంటుంది. మనకి ఆ వేరియేషన్ లేకుండా ఎక్కడెప్పుడు రిలీవ్ అయ్యారు, అక్కడెప్పుడు జాయిన్ అయ్యారు, దాన్ని మీరు ఒకసారి నోట్ చేసుకోండి. ఈ విధంగా నోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టు డేట్ దగ్గర ఈరోజు డేట్ని ఫిక్స్ చేసి చేయాల్సి ఉంటుంది. అయితే దీనికి గాను మనం డేట్ని ఫిక్స్ చేసే ముందర ఎడిట్ పై క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఈ విధంగా డేట్ మాడిఫై చేసి క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు డేటా కనిపించకపోవచ్చు, కానీ మళ్ళీ బ్యాక్ బటన్ పై క్లిక్ చేసి చూసినట్టయితే మనకు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే ప్రొఫెషనల్ డీటెయిల్స్ మనకు కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనకి నోయే ఉండొచ్చు, ఒకవేళ ఎస్ ఉంటే కనుక మార్పు చేయాలి. మార్పు చేసే ముందుగా ఎడిట్ పై క్లిక్ చేయండి. ఎడిట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి మళ్ళీ కనిపిస్తాయి. ఒకవేళ కరెక్షన్ ఏమీ లేకపోతే సేవ్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు, కరెక్షన్ ఉన్నా లేకపోయినా ప్రతి దాని మీద ఎడిట్ పై క్లిక్ చేయాలి, తర్వాత సేవ్ పై క్లిక్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్రివ్యూ రావట్లేదు, మళ్ళా బ్యాక్కి వెళ్ళి మళ్ళా నెక్స్ట్కి వచ్చినట్టయితే ప్రివ్యూ మనకు కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ తీసుకోండి. ఈ ప్రివ్యూలో ఉన్న డేటా అంతా కూడా మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఉంటే కనుక ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకుని చెక్ చేసుకోండి, లేదు సేవ్ చేసుకోండి యాజ్ అ పీడిఎఫ్గా. సేవ్ బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మనకు ఓకే అనుకున్నట్టయితే కనుక మనకి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ అడుగుతుంది, ది డేటా ఎంటర్డ్ హ్యాస్ బీన్ టేకెన్ యాజ్ ఫైనల్ అండ్ దిస్ కెనాట్ బి మాడిఫైడ్ ఫర్దర్. అంటే ఇక మనం ఒకసారి ఫైనల్ చేసిన తర్వాత ఈ డేటాని మాడిఫై చేయడం కుదరదు అని చెప్పడం జరుగుతుంది. దానిపై ఓకే ఓకే క్లిక్ చేసినట్టయితే ఓటీపీ వెళ్తుంది. మనకి ఓటీపీని మనం ఎంటర్ చేసినట్టయితే ఈ విధంగా సబ్మిట్ చేసినట్టయితే డీటెయిల్స్ సక్సెస్ఫుల్లీ కన్ఫర్మ్డ్ అని వస్తుంది. మనకి ఈ విధంగా మన యొక్క టీసీ డీటెయిల్స్ని తప్పులు లేకుండా మనం ప్రతి పేజీని చెక్ చేసుకుంటూ సబ్మిట్ చేసినట్టయితే ఎర్రర్స్ లేకుండా సబ్మిట్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.